గుడ్ మార్నింగ్. 10th క్లాస్ రాసినటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి నా స్పెషల్ రిక్వెస్ట్. నా పేరు పద్మా జీవియల్, ద ఇండియన్ మహిళా ఫౌండర్ని. సో ఇప్పుడు మీ అందరి ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రిజల్ట్ వస్తుంది, అందరూ హ్యాపీగా పాస్ అవుతారు, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ ఏవైనా ప్రాబ్లం అయ్యి మార్కులు తక్కువ వచ్చినా, ఎగ్జామ్ పోయినా మీరేం బాధపడవసరం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ ఇవాళ కాకపోతే రేపైనా రాయొచ్చు. కానీ మీరు తల్లిదండ్రులకి క్షోభ పెట్టి ఏదైనా అగత్యం చేసుకుంటే అది జీవితాంతం తల్లిదండ్రులకి చాలా బాధాకరమైన విషయం. దయించి చిన్నపిల్లలైనా మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, అలాంటి పనులు చేయకండి. మా సంస్థ ద్వారా మీకు మరిన్ని సలహాలు ఇస్తాము. దయించి పేరెంట్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 4 రోజులు అంటే రిజల్ట్ వచ్చే ముందు పిల్లల్ని మీ దగ్గర ఆదుకోవాలి. పిల్లలకి మీరే సహకరించాలి, పిల్లలకి మీరే చెప్పాలి, ఎగ్జామ్ పోయినా పర్వాలేదు, మేము ఉన్నాము, మళ్ళీ రాత్రిగానని వాళ్ళకి మీరే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు అభివృద్ధి చెంది బాగా మంచి అభివృద్ధిలోకి రావాలని బాగా చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అంత ఒత్తిడి చేయకండి దయించి. అందరి మనస్తత్వం ఒకలా ఉండదు, అందరి కెపాసిటీ ఒకలా ఉండదు. 10th క్లాసు వాళ్ళకి ఇంకా చిన్న వయసు, ఇంకా చిన్నపిల్లలు, ఇప్పుడే వాళ్ళ కెరియర్ స్టార్ట్ అవుతుంది. దయించి ఒత్తిడి చేయకండి, బాగా చదివిద్దాం, కలిసి చదివిద్దాం. వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అదే పని చేయిద్దాం. ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినా మీరు బాధపడొద్దమ్మా, మేము ఉన్నామని తల్లిదండ్రులు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. సో ఈ 4 రోజులు అంటే రిజల్ట్ వచ్చే ముందు పిల్లలు తల్లిదండ్రులు కాపాడుకోవాలి, మీకు మీరే కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఒంటరిగా ఉండకుండా మీరు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. చిన్న చితక ఉద్యోగాలు చేసే పిల్లల కాపాడుకొని ఎలా ఉంటామనేసి మీరు జాబులకి వెళ్ళిపోవద్దు. దయించి మీకు అవకాశం లేకపోతే మా సంస్థ ద్వారా మీకు హెల్ప్ చేస్తాము. మీ పిల్లల్ని మాకు అందజేయండి, మేమే కాపాడుకొని మేమే సహకరిస్తాము. దయించి అందరూ ఈ షేర్ చేసి ఓ తల్లిగా నా బాధని అందరూ షేర్ చేసి అందరికీ కాపాడాలని, పిల్లల్ని ఆ అభివృద్ధికి పాటుపడదాం. ఇవాళకైతే రేపని కానీ సహకరించండి. ఫలితాలు వస్తుందంటే ఇప్పటి నుంచే చిన్నపిల్లలకి టెన్షన్ స్టార్ట్ అయిపోయి చాలా భయంకరంగా ఉంది. ఆ మానసిక పరిస్థితి ఎవరు అర్థం చేసుకోలేము. దయించి తల్లిదండ్రులే సహకరించాలి, లేదంటే మాకు అప్పు చెప్తే మేము సలహాలు ఇస్తాము. దయించి ఏ అగత్యం చేసుకోకూడదని పిల్లలకి నా రిక్వెస్ట్. మరీ చెప్తున్నాము, ఏ అగత్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మార్కులు తక్కువ వచ్చిన ఎవరు ఏమనరు, దానివల్ల మనకేం ఉపయోగాలు. ఇవ్వాలకైతే రేపు మళ్ళీ రాస్తారు, దానికే ఉంది. మంచి వయసులో ఉన్నారు చిన్నపిల్లలు, మంచి భవిష్యత్తు ఉంది. దయించి చిన్నపిల్లలైనా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను. చెడు నిర్ణయాలు తీసుకోకండి, చెడు అభిప్రాయాలు పట్టుకోండి, చక్కగా ప్రశాంతంగా ఉండండి, తల్లిదండ్రులను సహకరించండి, తల్లిదండ్రులతో మీరు మాట్లాడుకోండి. వాళ్ళు కూడా కాదంటే తప్పకుండా అప్పుడు మాలాంటి వాళ్ళతో అప్రోచ్ అవ్వండి, మాట్లాడదాం. దయించి నా ప్రార్థన వింటారని